కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఎట్లా ఉంటుందయ్యా అంటే అన్ని రంగాలుగా బాగుంటుంది. గ్రహచారాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండదు, కానీ అనుకున్న పనులు అవుతాయి. ఉద్యోగస్తులు బదిలీలు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారు స్థానచలనం ఉన్న దగ్గర నుంచి ఇంకొక చోటికి వెళ్ళడము చేయడము జరుగుతూ ఉంటుంది. లేదా గృహచలనం అంటే వేరే ఊరు పోకపోయినా ఆ ఇంటిని వదిలి ఇంకో ఇంటికి వెళ్ళడము చేయడము, కిరాయింటి వాళ్ళు ఇంకో కిరాయింటికి ఎట్లా వెళ్తారో ఆ విధంగా వెళ్ళడము చేయడము జరుగుతూ ఉంటుంది. వీరికి ముఖ్యంగా శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశివారు సంతోషకరంగా ఉంటూ ఉంటారు. ప్రతి వారు మన్ననలు పొందుతూ ఉంటారు. అట్లా అని చెప్పి వీరు అధిక శ్రమ కూడా పడవలసి ఉంటుంది. వీరు ఈ మనశ్శాంతి వీరికి ఎప్పుడుగా ఉండాలి అంటే గురువుకి సంబంధించి పారాయణాలు, దత్తాత్రేయ పారాయణం కానీ ఏమన్నా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. వ్యవసాయం కూడా బాగుంటుంది, ఉద్యోగం కూడా బాగుంటుంది. ఇకపోతే వ్యాపారం కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. లాభాలు చవిచూస్తూ ఉంటారు. విద్యార్థులు కొంత కష్టపడి చదువుతూ ఉండాలి. దత్తాత్రేయుని లేదా మేధా దక్షిణామూర్తి స్వామివారిని, విద్యార్థులు మాత్రం మేధా దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయుని కానీ ఇద్దరిలో ఎవరైనా ఒకరిని నమ్ముకొని చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. ఇక అన్నీ బాగున్నాయి అని చెప్పి ఈ రాశి వారు ఏం చేస్తారంటే కొంత తొందరపాటు పడుతూ ఉంటారు. నాకేంటి ఏం కాదులే అని తొందరపాటు కొంత పడుతూ ఉంటారు. దాన్ని కాస్త ఆలోచించి, తొందర పడవద్దు అని నేను చెప్పను, కానీ ఆలోచించండి. తొందరపడే ముందు 1-2 సార్లు ఆలోచించి అడుగు వేయండి. మీ భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారితో కూర్చొని మీరు చెయ్యబోయే పనిని చర్చించి లోటుపాట్లను తెలుసుకుంటూ, లేదు మీ తల్లిదండ్రులు వివాహం కాలేదండి మరి నాకు అంటే మీ తల్లిదండ్రులతో లేదా మీ స్నేహితులతో, ముఖ్యంగా పెద్దవారితో చర్చించి లోటుపాట్లను చూసుకుంటూ ఆ పనిని ముందుకు సాఫీగా సాగుతూ ఉండేట్లుగా చేసుకోండి. ఆ విధంగా ఉన్నట్లయితే ఈ రాశి వారికి బాగుంటుంది. కాబట్టి అందరూ ఆ విధంగా ఉండి పారాయణాలు చేసుకుని సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ పారాయణం దేనికయ్యా అంటే శత్రు జయము బాగా పనికొస్తుంది. ఆరోగ్య విషయాలు అందరికీ అనుకూలంగా లేవు. సరే, అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా సూర్యారాధన చేయండి. ప్రతి ఆదివారము కూడాను బెల్లంతో కూడుకున్న పాయసం చేస్తాము. ఆవు పాలతో అన్నం ఉడికించి చక్కగా బెల్లము వేయండి. అంతేకాని పంచదార వేయద్దు. బెల్లము వేసి సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడు మనకు కనపడుతూ ఉంటాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షంగా సూర్యుడికి నివేదన పెట్టండి. పెట్టి దాన్ని మనం స్వీకరించినట్లయితే బెల్లం పాయసం అలా 4 వారాలు 5 వారాలు ఎన్ని వస్తే అన్ని వారాలు ప్రతి ఆదివారము కూడా తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ పాయసాన్ని నివేదించినట్లయితే 12 రాశుల వారికి కూడాను ఆరోగ్యం పట్ల కాస్త అనుకూలంగా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటిస్తూ ఉండండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యస్య రాహువే కేతవే నమః. ఇది చదువుకుంటూ ప్రతిరోజు కూడాను ఆ నవగ్రహాలకి ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. నవగ్రహాలకి చాలామందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే, చేసే పని కూడా ఏంటంటే నవగ్రహాలకి ఒక 3 చుట్ల ఏమో తిరిగి ఊరుకుంటారు. అలా కాకుండా 27 సార్లు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. ఒక్కొక్క గ్రహానికి 3 సార్ల చొప్పున 9 గ్రహాలు ఉన్నాయి. 9 × 3 లెక్క వేసుకోండి, 27 వస్తుంది. 27 ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేయండి. అప్పుడే మీరు, ఎందుకంటే అట్లా ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఏ దేవత గుడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి 3, 5 ఇలా ప్రదక్షిణాలు చేస్తాం. 3 కానీ 5 కానీ 11 కానీ 21 కానీ 41 కానీ 108 కానీ ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటాం. కానీ నవగ్రహాల దగ్గరకు వచ్చేసరికి 3 ప్రదక్షిణాలు చేసి ఊరుకుంటారు, లేదా 9 ప్రదక్షిణాలు చేసి ఊరుకుంటారు. అంటే వాళ్ళకేమో ఒక్కొక్కటే ప్రదక్షిణ చేస్తాము. కనీసంగా 3 చేయండి. ఒక్కొక్క గ్రహానికి 3 వచ్చేటట్లుగా చేయండి. అలా చేసుకున్నట్లయితే
ఆ నవగ్రహ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా నేను చెప్పినటువంటి ఈ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రనేభ్యస్య రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ మీరు ఏ దేవాలయానికి వెళ్ళారో ఆ దేవాలయ ప్రధాన దేవత శివుడి గుడిలో నవగ్రహాలు ఉంటే శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అమ్మవారి గుడిలో ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా, ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా, ఇలా ప్రధాన దేవతకు నమస్కారం చేసుకున్న తర్వాత నవగ్రహాలకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ ప్రధాన దేవతకు ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశిలో కూడా మీకు అనుకూలత ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి. మీకు నవగ్రహ అనుగ్రహం కలిగి సుఖంగా ఉంటారు.